హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం మల్లాపూర్ లో ఉన్నామండి. ఇక్కడ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. టోటల్ 8 acres లో 6 బ్లాక్స్ ఉన్నాయి. ఇందులో మనకి 1017 ఎస్ఎఫ్టీ నుంచి 1179 ఎస్ఎఫ్టీ వరకు 2 BHK ఉన్నాయండి. 3 BHK వచ్చేసి మనకి 1200 ఎస్ఎఫ్టీ నుంచి 2000 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. ఇందులో మనకి సౌత్ ఫేసింగ్ తప్ప అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి. ఇందులో టోటల్ 395 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 3 ఫేసింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేసింగ్, సెకండ్ ఫేసింగ్, థర్డ్ ఫేసింగ్. ఈ 3 ఫేసింగ్ లో కూడా మనకి ఇండివిజువల్ గేట్స్ ఉంటాయండి. మనకి ఈ 3 ఫేసింగ్ లో కూడా ఇండివిజువల్ ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. 20,000 ఎస్ఎఫ్టీ లో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారు. అందులో మనకి చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్, అలాగే సూపర్ మార్కెట్, అలాగే మనకి మినీ ఫంక్షన్ హాల్ వస్తుంది. ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఫ్లాట్ చూపించాక మీకు మిగతా డీటెయిల్ చెప్తాను. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అలాగే మనకి నాచారం అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే మనకి అప్స్ కూడా మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంది. 20 minutes లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడైతే మీకు ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు ఒకసారి అవుట్ సైడ్ లుక్ చూడండి, చాలా బాగా వచ్చింది. ఇందులో మాత్రం గ్రీనరీకి అయితే చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. చూస్తే మీకే అర్థం అవుతుంది, ఒకసారి చూసేయండి. ఇందులో ఫస్ట్ ఫేసింగ్, సెకండ్ ఫేసింగ్ ఆల్రెడీ సోలో టైప్ లివింగ్ కూడా ఉంటున్నారు. చూస్తున్నారు కదా, స్కూల్ వ్యాన్స్ అలాగే క్యాబ్స్ అన్ని కూడా రన్నింగ్ లో ఉన్నాయి. అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎమ్ఎన్టీస్ లో భాగంగా ప్లే గ్రౌండ్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. నాకు చాలా బాగా నచ్చాయి. నెట్ క్రికెట్ ఉంది, వాలీబాల్ నెట్ ఉంది, ఓపెన్ జిమ్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఇందులో చాలా పార్క్స్ ఉన్నాయండి. చెప్పాను కదా, ఇంట్లో గ్రీనరీకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా పార్క్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వీడియో ఎండింగ్ లో ఎమ్ఎన్టీస్ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తాను. అలాగే మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. కారిడార్ వచ్చేసి 6 feet ఇచ్చారండి. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే మనకి డక్ ఏరియా కూడా 6 feet ఇచ్చారు. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి చూడండి చాలా స్పేస్ ఇచ్చారు. చూడండి, మనకి ఇదంతా కూడా పార్క్ లాగా ఇచ్చారు. ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అన్ని ఫ్లాట్లు కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. ఇది హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. మన టీవీ తగ్గట్టు మన వుడ్ వర్క్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి. ఇది డైనింగ్ ప్లేస్ అండి. హాల్ కమ్ డైనింగ్ మనకి ఎల్ షేప్ లో వచ్చింది. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. ఇందులో మనకి సెల్ఫ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. మనకి సెల్ఫ్స్ వచ్చేసి వుడ్ లో చేసుకుంటారు కాబట్టి ఆప్షన్ వదిలేరండి. చూడండి, కిచెన్ అయితే స్పేసెస్ ఉంది. 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మనకి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇది టోటల్ 3 BHK అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. చూడండి, మనకి ఇందులో అయితే కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది. చెప్పాను కదా, అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది.
మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. అలాగే ఒకసారి వాష్రూమ్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మాత్రం మనకి కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇందులో మనకి వాష్ బేసిన్ ఇచ్చారు సపరేట్ గా. ఒకసారి టైల్స్ చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి. పక్కన థర్డ్ బెడ్రూమ్ అని చూపిస్తానండి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. మనకి 3 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్ లో కూడా మనకి కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది. కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇందులో మనకి బాల్కనీ ఇచ్చారు, చూపిస్తానండి. మనకి బాల్కనీకి స్లైడింగ్ ఇచ్చారండి, యూపీవీసీ స్లైడింగ్ ఇచ్చారు. ఇది బాల్కనీ. ఒకసారి బాల్కనీ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మనకి వెంటిలేషన్ చాలా బాగుంది, అలాగే చాలా పీస్ఫుల్ ఉంది. ఇందులో వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. మొత్తం లివింగ్ ఉంటున్నారు, చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు ఇందులో మీకు క్లబ్ హౌస్ ఉందండి, చూపిస్తాను. అలాగే ఇందులో చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అండి, 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది మనకి టోటల్ 20,000 ఎస్ఎఫ్టీ లో ఉంటుంది. ఇందులో మనకి సూపర్ మార్కెట్ అలాగే మినీ ఫంక్షన్ వస్తుంది, ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయి. పక్కన వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుందండి. ఈ ఖాళీ ప్లేస్ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు. ఇది 40 ఫీట్ రోడ్. ఇలా వెళ్తే మాత్రం మనం మల్లాపూర్ శివ హోటల్కి వెళ్తాం. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 3కి మెయిన్ గేట్ అండి. ఇక్కడ మనకి సీనియర్ సిటిజన్ సిట్ హౌస్ కోసం ఇచ్చారండి. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలానే ప్రతి బ్లాక్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇదంతా పార్కింగ్ అండి, గ్రౌండ్ మొత్తం పార్కింగ్ ఉంటుంది. అలాగే సెల్లార్ లో కూడా మనకి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. సెల్లార్ గ్రౌండ్ మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చారు. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇందులో మనకి 3 BHK 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. అలాగే మీకు ఎంత ఎసెప్టీలు కావాలని ఉన్నాయి. ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే 5,500 ఫర్ ఎసెప్టీ. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మనకి ఎంఎన్టీస్ కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే విజిట్ చేయండి. ఇప్పుడైతే మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇందులో మనకి చాలా ఎంఎన్టీస్ ఉన్నాయండి. పార్కింగ్ వచ్చేసి మనకి సెల్లర్ లో అలాగే గ్రౌండ్ లో ఇస్తున్నారు. ఇందులో మనకి ఒక్కొక్క బ్లాక్ కి 4 లిఫ్ట్స్ ఇస్తున్నారు. అలాగే మనకి ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అలాగే చాలా పార్క్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇందులో ఓపెన్ జిమ్ ఉంది, అలాగే క్రికెట్ నెట్ ఉంది, అలాగే బాస్కెట్ బాల్, వాలీబాల్, ఇంకా చాలా గ్రౌండ్స్ ఉన్నాయండి. అలాగే మనకి 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు. మనం డిస్టెన్స్ అయితే ముందే చెప్పానండి. మనకి అన్నిటికైతే కన్వెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి అప్స్ కూడా మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది. అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అండి. అది చాలా పెద్ద టర్మినల్ అవుతుంది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఇంపోసిస్, జెన్పాక్, రహేజా, ఐటీ పార్క్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 10 minutes లో చేరుకోవచ్చు. ఇది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్కూల్స్, కాలేజ్ చూసుకున్నట్లయితే 1 kilometer డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి 1-2 kilometer డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయడానికి మీకు స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ మార్కెటింగ్ మేనేజర్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.